వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే నేను కొంచెం డిఫరెంట్గా పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నాను అనమాట. పొన్నగంటి ఆకు, క్యారెట్, వంకాయ, కందిపప్పు వేసి పప్పు అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. నాకు తెలిసి చాలా వరకు ఈ కాంబినేషన్లో ఎవరు ట్రై చేసి ఉండరు. ఒకవేళ ట్రై చేసి ఉండే వాళ్ళు ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేసేయండి. ఈ పప్పు అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ పప్పుని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ తీసేసుకొని అందులోకి మీకు కావాల్సినన్ని కందిపప్పుని నీట్గా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అలా. నేనైతే ఈ కప్పుతో అరకప్పు వరకు తీసుకున్నాను. లేదు అంటే కందిపప్పుని ఒక 10 నిమిషాలలా నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు వాష్ చేసేసి. తర్వాత బాగా పండిన టమాటాలు 2 లేదు అంటే 3 తీసేసుకోండి సైజుకి తగ్గట్టు. కొంచెం చిన్న సైజు అయితే ఎక్కువ, పెద్దవైతే తక్కువ తీసుకోండి సరిపోతుంది. అలాగే కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు అనమాట. వంకాయలు ఒక 3 లేదు అంటే 4 వేసేసుకోండి సరిపోతుంది. వాష్ చేసేసి సాల్ట్ వాటర్లో వేసేసుకొని పెట్టేసుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. క్యారెట్ అయితే ఒక పెద్ద క్యారెట్ తీసేసుకున్నాను నేనైతే. తర్వాత అన్నీ సేమ్ సైజులోనే కట్ చేసేసాను, కొంచెం పెద్దవే. తర్వాత పసుపు, తగినంత పసుపు వేసేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి ఇందులోనే. తర్వాత తక్కువ వస్తే లాస్ట్లో కూడా వేసుకోండి. కొంచెం చింతపండు అనమాట. చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజు చింతపండు అంతే. ఎక్కువ అయితే బాగుండదు, కరెక్ట్గా వేసుకోండి చింతపండు. తర్వాత ఇక్కడ పొన్నగంటాకు అనమాట. ఒక పెద్ద కట్ట వరకు ఉండొచ్చు. నేనైతే ఇంట్లో పెంచిన పొన్నగంట ఆకే తీసుకున్నాను. ఒక పెద్ద కట్ట వరకు ఉండొచ్చు, లేదు అంటే 2 కట్టలైనా వేసుకోవచ్చు. చిన్నవైతే ఆకు మంచిదే కాబట్టి ఆకును కూడా నీట్గా వాష్ చేసేసి ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేసేసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి. వాటర్ మరి ఎక్కువ వేస్తే పొంగిపోతుంది కదా. జస్ట్ ఇలా మునిగేలా వేసేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసేయండి. 3 or 4 అనమాట. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేసేసుకోవాలి. మూత ఓపెన్ చేసేసి ఇందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని సపరేట్ చేసేయాలన్నమాట. ఇవి కొంచెం తక్కువే ఉన్నాయి ఇక్కడ, నాకు పప్పులోకే సరిపోయాయి. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే, మీకు ఎక్కువ ఉంటే వాటర్ ఎక్కువ పడితే అలాంటప్పుడు ఆ వాటర్లో పోపు వేసేసుకోండి. రసంలా కూడా తినేసేయచ్చు అనమాట. అవి చాలా బాగుంటాయి. ఇలా పప్పులో ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా అవి. తర్వాత మెదపడానికి కష్టం అవుతుంది, దానికోసం ఆ వాటర్ని సపరేట్ చేసేసి ఇలా మ్యాషర్తో అయినా లేదు అంటే పప్పు గుత్తితో అయినా ఇలా మెదుపుకోవాలి. మరి మెత్తగా మెదపకుండా మామూలుగా మెదుపుకుంటే సరిపోతుంది. కొందరికి ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా. అలాంటి వాళ్ళు మీకు ఎలా నచ్చితే అలా మెదుపుకోండి సరిపోతుంది. మరి మెత్తగా కావాలనుకునే వాళ్ళు మెత్తగా, లేదు అంటే కొంచెం అలా ఉండేలాగా మెదుపుకోండి సరిపోతుంది. నేనైతే ఇలా మెదుపుకున్నాను అనమాట, మీడియంగా మెదిపేసాను. ఇలా అయిన తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. చూసారు కదా, ఆ వాటరు నాకైతే ఇలా కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఇందులోకి వేసేసుకున్నాను. నేనైతే మొత్తం వాటర్ ఇందులోకే సరిపోయాయి. మీరు ఒకవేళ చెప్పాను కదా ఎక్కువ అనిపిస్తే పోపు పెట్టేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అవి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా కలుపుకొని మిగతా వాటర్ని మొత్తం వాటర్ ఇందులోకే వేసేస్తున్నాను నేను. అవి కూడా వీటిని వేయించి కూడా చేస్తూ ఉంటారు. ఈ కందిపప్పులు ఆయిల్లో వేసి వీటన్నింటినీ వేయించి కూడా చేస్తూ ఉంటాను. అందులో పచ్చి కొబ్బరి కూడా వేసి చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అది కూడా చాలా బాగుంటుందన్నమాట. అలా చేసినా కూడా పప్పు, అది కూడా నెక్స్ట్ టైం తప్పకుండా అప్లోడ్ చేస్తాను. కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చేలా వాటర్ వేసేసాను. అదే అందులో ఉండే వాటరే అనమాట. అన్నీ వేసేసాను, సరిపోయాయి. ఇంకా పక్కకు పెట్టేసుకొని పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు గిల్లి వేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనమాట. ఒక 2 ఉల్లిపాయలు తీసేసుకోండి, పెద్దదైతే ఒకటి తీసుకోండి సరిపోతుంది. ఒక 4-5 వెల్లుల్లి రెవ్వలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. వాష్ చేసేసుకొని కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, లేదు అంటే లాస్ట్లో అయినా కొత్తిమీరని కూడా కావాలనుకునే వాళ్ళు వేసేసుకోండి సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఇలా బాగా పోపుని వేయించేసుకోవాలన్నమాట. ఈ పోపు బాగా వేగిపోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఆ పప్పుని తీసి ఇందులోకైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఈ పోపుని ఆ కుక్కర్లో అయినా వేసేసి ఉడికించుకోవచ్చు అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా,
ఆ పప్పులో ఈ పోపుని వేసేసి కాసేపు ఉడికించాలన్నమాట. పప్పుని కూడా చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చనమాట. చాలా రకాలుంటాయి. నేను మిగతావి కూడా తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను. ఆల్రెడీ కొన్ని పప్పులు చేశాననమాట. ఆ వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. తప్పకుండా చెక్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కదా! తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. కొంచెం ఇక్కడ సాల్ట్ తక్కువ ఉంది చూసుకొని యాడ్ చేసేస్తున్నాను. మీరు కూడా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. స్టార్టింగ్‌లోనే ఎక్కువ వేస్తే అవసరం లేదనమాట. సరిపోతుంది. ఒకవేళ తక్కువ అనిపిస్తే చెక్ చేసుకోండి. ఇక్కడ పోపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఇలా ఉడికించేసేయండి పప్పుని, సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.